హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధిని క్లాస్ రూమ్. ఈరోజు కూడా మనము రోజువారీ మాట్లాడే కొన్ని వాక్యాలు చూద్దామండి. లైక్ వాళ్ళతో నన్ను తీసుకుని వెళ్ళలేదు, మీరు నన్ను పిలిచి ఉండాల్సిందే, చివరికి నిజం బయటపడింది, ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం. సో మరి లెట్స్ వీడియోకి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మొత్తం కూడా స్క్రిప్ట్గా చూసేసేయండి. నేను అది ఎప్పుడూ చెప్పలేదు, ఐ నెవర్ సెడ్ దట్, నేను అది ఎప్పుడూ చెప్పలేదు అంటే ఐ నెవర్ సెడ్ దట్ అని చెప్తాం. చివరికి నిజం బయటపడింది అంటే అట్ లాస్ట్ ట్రూత్ హ్యాస్ కమ్ అవుట్. అట్ లాస్ట్ అంటున్నాం అంటే చివరికి అని. అట్ లాస్ట్ ఈరోజు నేను బాగా ఎంజాయ్ చేశాను అంటే టుడే ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అంటాం. టుడే ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అంటే చాలా అనేసేసి. ఆమె తన గురించి మాత్రమే ఆలోచిస్తుంది. షీ ఓన్లీ థింక్స్ ఆఫ్ హర్సెల్ఫ్ అంటే తన గురించి తానే అనేసేసి అనమాట. అతనికి ఎలా మాట్లాడాలో తెలియదు. హీ డజంట్ నో హౌ టు టాక్. హీ డోంట్ అనకూడదండి, జనరల్గా వాడుతూ ఉంటారు కదా, అది చాలా మిస్టేక్. హీ డజంట్ నోని రావాలి. హీ డజంట్ నో హౌ టు టాక్. మీరెందుకు అతనికి చెప్పడం లేదు అంటే వై ఆర్ యూ నాట్ టెల్లింగ్ హిమ్ అంటాం. నాట్ టెల్లింగ్ హిమ్. నెక్స్ట్ వన్ వచ్చేసేసి నువ్వు నన్ను పిలిచి ఉండాల్సింది అన్నప్పుడు మనము యూ షుడ్ హ్యావ్ కాల్డ్ మీ అంటాం. నువ్వు రావాల్సింది, పిలిచి ఉండాల్సింది, చెప్పి ఉండాల్సింది, ఇలాంటప్పుడు మనము షుడ్ హ్యావ్ అనే ఒక ఫ్రేజ్ని వాడతాం అనమాట. యూ షుడ్ హ్యావ్ కాల్డ్ మీ, నన్ను పిలిచి ఉండాల్సింది అని. ఆమెను కలవడానికైతే మాత్రమే నేను వస్తాను. అయితేనే నేను వస్తాను. ఐ విల్ కమ్ ఇఫ్ ఓన్లీ టు మీట్ హర్. ఆమెను కలిసేందుకు మాత్రమైతేనే నేను వస్తాను అనేసి. ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం అంటే హౌ డేర్ యూ టు కమ్ హియర్ అంటాం. ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యము. హౌ డేర్ యూ టు కమ్ హియర్. వర్క్షాప్లో వాళ్ళు ఏం చెప్పారు అంటే వాట్ డిడ్ దే సే ఇన్ ద వర్క్షాప్. డీట్ ఫామ్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనకి వీటు రాదు కదా, ఇవన్నీ వస్తుంది కాబట్టి సే వస్తుంది. వాళ్ళతో నన్ను తీసుకొని వెళ్ళలేదు, వాళ్ళతో పాటుగా నన్ను తీసుకొని వెళ్ళలేదు అంటే దే డిడింట్ టేక్ మీ విత్ దెమ్. వాళ్ళతో పాటు నన్ను తీసుకొని వెళ్ళలేదు అనేసి అనమాట. వాళ్ళు నన్ను ఒంటరిగా వదిలేశారు అంటే దే లెఫ్ట్ మీ అలోన్ అని చెప్తాం. ఒంటరిగా అని, లెఫ్ట్ మీ అలోన్, వదిలేశారు అని. ఈ సమయంలో నేను ఎలా రాగలను అంటున్నాం కాబట్టి హౌ కెన్ ఐ కమ్ అట్ దిస్ టైమ్. ఈ సమయంలో హౌ కెన్ ఐ కమ్, నేను ఎలా రాగలను. హౌ కెన్ ఐ కమ్ అట్ దిస్ టైమ్. నేను రావడానికి ఇంకా కొంచెం సమయం పట్టొచ్చు అన్నప్పుడు మనము ఇట్ మే టేక్ సమ్ మోర్ టైమ్ ఫర్ మీ టు కమ్. నేను రావడానికి ఇంకొంచెం సమయం పట్టొచ్చు, ఫర్ మీ నాకు, టు కమ్ రావడానికి అనేసి అనమాట. ఈ సమయంలో మాకు బస్సులు దొరకవు అంటే వీ డోంట్ గెట్ బసెస్ అట్ దిస్ టైమ్ అంటాం. ఈ సమయంలో మాకు బస్సులు దొరకవు. నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు అంటే డోంట్ ట్రై టు కన్విన్స్ మీ అంటాం. కన్విన్స్ చేయడం అంటే ఒప్పించడం కదా. డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు. నాకు మళ్ళీ మళ్ళీ కాల్ చేయకు అంటే డోంట్ కాల్ మీ అగైన్ అండ్ అగైన్ అని చెప్తాం. డోంట్ కాల్ మీ అగైన్ అండ్ అగైన్, నాకు మళ్ళీ కాల్ చేయకు అనేసి అనమాట.
అలా జరగడానికి నేను అంగీకరించను. అలా జరిగేందుకు నేను అంగీకరించను. అంగీకరించడం అంటే ఏంటి? అగ్రి కదా. ఐ డోంట్ అగ్రీ దట్ టు హ్యాపెన్. ఐ డోంట్ అగ్రీ దట్ టు హ్యాపెన్. అలా జరగడానికి నేను అంగీకరించను. ఖర్చు చేసే ముందు ఆలోచించు. ఖర్చు చేసే ముందర ఆలోచించు. థింక్ బిఫోర్ యూ స్పెండ్. థింక్ బిఫోర్ యూ స్పెండ్. ఖర్చు చేసే ముందర, స్పెండ్ అంటే ఖర్చు పెట్టడం అని. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అంటే ఆర్ యూ సాటిస్ఫైడ్ నవ్ అని చెప్తాం. ఆర్ యూ సాటిస్ఫైడ్ నవ్. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా అని. ఓకే, నెక్స్ట్. నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది. నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది. ద ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిటర్. ద ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిటర్. చేదుగానే ఉంటుంది అని. నువ్వు ప్రతి ఒక్కరిని సంతోషపెట్టలేవు. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టలేవు అంటే యూ కెనాట్ మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ అంటాం. యూ కెనాట్ మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ. ఎవ్రీ వన్ హ్యాపీ. నువ్వు నీ వయసు కంటే చిన్నదానిలా కనిపిస్తున్నావు అంటుంటాం కదా. చాలా యంగ్గా కనిపిస్తున్నావు, చిన్నదానిలా కనిపిస్తున్నావు అనేసి. అంటే మీ వయసు కంటే కూడా చిన్నదానిలా కనిపిస్తున్నావు అంటే యూ లుక్ యంగర్ దాన్ యువర్ ఏజ్. యూ లుక్ యంగర్ దాన్ యువర్ ఏజ్ అంటే మీ వయసు కంటే కూడా మీరు చాలా చిన్నవారిలా కనిపిస్తున్నారు అని దీని మీనింగ్. ఆమె చాలా మంచి అమ్మాయి. ఆమె చాలా మంచి అమ్మాయి అంటే షీ ఈజ్ సచ్ ఎ నైస్ గర్ల్ అంటాం. షీ ఈజ్ సచ్ ఎ నైస్ గర్ల్. ఆమె చాలా మంచి అమ్మాయి అని మీనింగ్ వస్తుంది అనమాట. నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటే ఇబ్బంది అంటే బాదరింగ్ చెప్పొచ్చు అనమాట. వై ఆర్ యూ బాదరింగ్ మీ? వై ఆర్ యూ బాదరింగ్ మీ? నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని మీనింగ్ వస్తుంది. వాళ్ళు ఏమన్నా నేను పట్టించుకోను. వాళ్ళు ఏమన్నా నేను పట్టించుకోను అన్నప్పుడు ఐ డోంట్ కేర్ వాట్ దే సే ఆర్ వాట్ ఎవర్ దే సే చెప్పొచ్చు అనమాట. ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ దే సే. వాళ్ళు ఏమన్నా కానీ అని. ఇక్కడ వాట్ బదులు వాట్ ఎవర్ అంటే ఇంకా బాగుంటుంది. అతను ఎప్పుడు బయటకు వస్తాడు? అతను ఎప్పుడు బయటకు వస్తాడు అంటే వెన్ విల్ హీ కమ్అట్ అంటాం. వెన్ విల్ హీ కమ్అట్. అతను ఎప్పుడు బయటికి వస్తాడు అనేసి. నెక్స్ట్ వన్. ఆమె నిన్ను ఎందుకు పిలిచింది? ఆమె నిన్ను ఎందుకు పిలిచింది అంటే వై డిడ్ షీ కాల్ యూ అంటాం. వై డిడ్ షీ కాల్ యూ. ఆమె నిన్ను ఎందుకు పిలిచింది? ఎందుకు కాల్ చేసింది? కాల్ అంటే పిలవడం కదా. మనం ఇంకా ఎవరినైనా అడుగుదాము. మనం ఇంకా ఎవరిని అయినా అడుగుదాము. ఇంకెవరినైనా అడుగుదాము అన్నప్పుడు వి విల్ ఆస్క్ సమ్వన్ ఎల్స్ అంటాం. సమ్వన్ ఎల్స్ అంటే ఇంకా ఎవరినైనా అనేసి. we will ask, మనం అడుగుదాము. we will ask someone else. కనీసం నువ్వు మాకు చెప్పలేదు. కనీసం నువ్వు మాకు చెప్పలేదు. you didn't even tell us అంటాం. ఈవెన్ అంటే కనీసం అనే వర్డ్ వచ్చినప్పుడు ఈవెన్ రావాలి, గుర్తుపెట్టుకోండి. you didn't even tell us. పెద్దల ముందర నిశ్శబ్దంగా ఉండు. పెద్దల ముందు నిశ్శబ్దంగా ఉండు అంటే బి క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్. ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళు అనేసి. బి క్వైట్ అంటే నిశ్శబ్దంగా అని. ఎందుకు మీరందరూ నిశ్శబ్దంగా ఉన్నారు? ఎందుకు మీరందరూ నిశ్శబ్దంగా ఉన్నారు? వై ఆర్ యూ ఆల్ సైలెంట్? వై ఆర్ యూ ఆల్ సైలెంట్? మీరందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు, నిశ్శబ్దంగా ఉన్నారు అని. ఆమె పాట పాడడం నేను చూశాను. ఆమె పాట పాడడం నేను చూశాను. ఐ సా హర్ సింగింగ్ సాంగ్. ఐ సా హర్ సింగింగ్ సాంగ్. సింగింగ్ సాంగ్ అంటే ఇక్కడ మనకి పాట పాడడం అనేది చూసాను అని మీనింగ్ అనమాట. దట్స్ ఫర్ టుడే క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో కూడా మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.